హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ కిచెన్. ఈరోజు నేను టమాటా పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా దానికోసం 1 కప్పు కందిపప్పు ఇలాగ కడిగేసి వాటర్ వేసి పెట్టానండి కుక్కర్లో. 1 కప్పు కందిపప్పుకి ఇలా 4 టమాటాలు తీసుకున్నానండి. ఇలా కట్ చేసి పెట్టాను. ఇలా టమాటాలా వేసుకుని ఉడికించుకుంటేనే పప్పు టమాటాకి చాలా టేస్ట్ బాగుంటుందండి. అలాగే ఒక 8 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలు ఇలాగా పీల్ తీసి పెట్టాను. అలాగే చిన్న చింతపండు అండి, ఎక్కువ కాదు, కొంచెమే చింతపండు వేస్తున్నాను. ఈ చింతపండు వేసుకోవడం వల్ల పప్పు టమాటా చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. టమాటా పులుపు వేరు, చింతపండు పులుపు వేరు. ఈ టమాటా పులుపుకి కొద్దిగా ఈ చింతపండు యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇగోండి, కందిపప్పు కడిగి పెట్టాం కదా, ఇందులో టమాటాలు వేసుకోవాలి. అలాగే చింతపండు, పచ్చిమిర్చి, అలాగే 2 ఉల్లిపాయలు కట్ చేసి వేసే కన్నా ఇలా వేసుకుంటే పప్పు టేస్ట్ బాగుంటుందండి. 1 పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తే పప్పు అనేది తొందరగా ఉడుకుతుందండి. మూత పెట్టేసుకుంటున్నానండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుందాం. ఇవ్వండి, స్టవ్ మీద పెట్టేస్తాను. 6 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసుకుందాం. ఆరు విజిల్స్ వచ్చినాయండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఇదిగోండి, పప్పు ఉడికిపోయింది. 6 విజిల్స్ వేయించాను. ఇప్పుడు ఇదిగోండి, టమాటా పైన ఉన్న తొక్క కూడా మనం ఇలా తీసేసుకోవచ్చండి. సాల్ట్ వేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. కావాలంటే చెక్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంతో మెత్తగా మెదుపుకోవాలండి పప్పుని. మొత్తం అంతా ఇలా మెత్తగా చేసుకున్నాక ఇప్పుడు పోపు వేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ వేసి వడియాలు వేపి తీసాను. అదే నూనెలో ఇప్పుడు మనం పోపు వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయింది. వెల్లుల్లిపాయ, మినపప్పు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా వెల్లుల్లిపాయ, మినపప్పు ఇలా ఫ్రై చేసుకోవాలి. 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసానండి. 1 స్పూన్ మినపప్పు వేసాను. నెక్స్ట్ 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఇవి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయ, మినపప్పు, ఆవాలు ఫ్రై అయ్యాక ఇప్పుడు 5-6 ఎండుమిర్చిల తుంపి వేసుకోవాలండి. వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తాను. స్టవ్ ఆపేసి పోపు వేసుకుందాం. ఇవ్వండి, పోపు వేసేస్తున్నాను. అంతా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం అంతా మిక్స్ చేసుకుని మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను. ఇవ్వండి, ఎంతో రుచిగా పప్పు ప్రిపేర్ అయిపోయిందండి. ఎంతో ఎమ్మీగా టేస్టీగా టమాటో పప్పు రెడీ అయిపోయిందండి. చూడండి, ఇలా జారుగా ఉండాలండి పప్పు టమాటా. ఎప్పుడైనా సరే ఇలా జారుగా ఉంటే మనకి అన్నంలోకి చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. అలాగే ఇవ్వండి, వడియాలు నంచుకుని, మజ్జిగ మిరపకాయలు నంచుకుని తింటే పప్పు టమాటా పప్పులో చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి. అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.